మున్సిపల్ బరిలో వీరమాత ప్రజాసేవకే అంకితమవుతా. కల్నల్ సంతోష్ యుద్ధ వీరుడు, దేశం కోసం ప్రాణాలర్పించిన ధీరుడు. దేశ రక్షణ కోసం శత్రుమూకలతో కుమారుడు పోరాడి అమరుడైతే ప్రజలకు సేవ చేసేందుకు ఆ వీరమాత ఎన్నికల కథన రంగంలోకి దూకింది. కుమారుణ్ణి స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ చేస్తానంటున్నారు సంతోష్ బాబు తల్లి. సూర్యాపేటకు చెందిన బిక్కుమల్ల సంతోష్ బాబుకు చిన్నతనం నుండే దేశభక్తి మెండు. తండ్రి కోరిక నెరవేర్చడం కోసం ఆర్మీలో చేరాడు. అనతి కాలంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. 2020 జూన్లో గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన భీకర ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగమిచ్చి డెప్యూటీ కలెక్టర్గా నియమించింది. ఆయన ధైర్య సాహసాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2021లో దేశంలోనే రెండో అత్యున్నత సైనిక పురస్కారమైన మహావీర్ చక్రతో సంతోష్ బాబును గౌరవించింది. ఆ యుద్ధ వీరుడు కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు కుటుంబం ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టింది. కల్నల్ సంతోష్ బాబు తల్లి మంజుల మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని 44వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి బిక్కుమల్ల మంజుల ఉపేందర్ నామినేషన్ వేశారు. దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో తన కుమారుడు పోరాడి ప్రాణత్యాగం చేయగా తాను స్థానిక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచానని అంటున్నారామె. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల ఆశీర్వాదంతో కౌన్సిలర్గా గెలిచి వార్డ్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ వేశాను. నా పేరు బిక్కుమల్ల మంజుల, కల్నల్ సంతోష్ బాబు వాళ్ళ అమ్మగారిని. నా కొడుకు చైనాతో జరిగిన దాంట్లో మీ అందరికీ తెలుసు. నా కొడుకు ఆర్మీ యొక్క గొప్పతనం వాళ్ళు ఎవడు కూడా పాకిస్తాన్ కానీ చైనా కానీ మన దేశం వైపు కన్నెత్తి కూడా చూడడు. అలాంటి యొక్క త్యాగం చేశాడు, అలాంటి పౌరుషాన్ని చూపించాడు నా కొడుకు. ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు నేను నా కొడుకు అంత చేయగలిగింది నేను ఈ వార్డులో నా ప్రజలకు చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ కౌన్సిలర్ గా ఇక్కడ నిలబడ్డానండి. ఒక వీర జవాన్ తల్లి ఎన్నికల్లో పోటీ చేయడంతో సూర్యాపేట రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ వీరమాతకు ఎన్నికల్లో పట్టం కట్టి గౌరవిస్తారో లేదో చూడాలి.